పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సింగపూర్ లో ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. మార్క్ శంకర్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది. తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్న సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక ఫోటో వచ్చింది. మార్క్ శంకర్ ఎలా ఉంటాడు ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి బాలుడే మార్క్ శంకర్ పవనోవిచ్. సో సింగపూర్ ప్రమాదంలో, స్కూల్లో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడిన తర్వాత ఈరోజు ఉదయం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే వేగంగా కోలుకుంటున్నారు అనేటువంటి రిపోర్ట్ వచ్చింది క్లియర్గా. అలానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, చిరంజీవి ఫ్యామిలీ, అలానే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇంకా వస్తుందని అందరూ అభిమానులు ఎదురు చూస్తారు. సో ఈ ఫోటో రూపంలో అభిమానులకి సంబంధించినటువంటి ఒక తాజా వార్త వచ్చింది. చూస్తే చేతులకి గాయాలైనాయి, చేతులకి కాళ్ళకి కొంత కాలిన గాయాలైనాయి అని చెప్పినటువంటి సమాచారం ముందుగానే వచ్చింది. సో వాటికి సంబంధించి కట్లు కట్టినటువంటి దృశ్యాలు. అయితే పొగ వలన విపరీతమైనటువంటి ఊపిరితిత్తుల్లో విపరీతమైనటువంటి పొగ చూరినటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. శ్వాసపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్నారులు దాదాపు 20 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. 4 పెద్దవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా చిన్నారులే. ఒక 10 ఏళ్ల పాప చనిపోయింది అనేటువంటి అప్డేట్ కూడా వచ్చింది. సో మిగతా వాళ్ళందరూ కోలుకుంటున్నారు. అందులో మార్క్ శంకర్ మరింత వేగంగా కోలుకుంటున్నారు అనడానికి ఈ ఫోటో చూస్తే థమ్స్అప్ సింబల్ పెట్టి అందరికీ కూడా ఉత్సాహపరిచేటువంటి ఒక ఫోటో రిలీజ్ అయింది. సో ఈ ఫోటో పరంగా చూస్తే కనుక మార్క్ శంకర్ పూర్తిగా కోలుకుంటున్నారు. అతి త్వరలోనే సాధారణమైనటువంటి స్థితిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఊపిరి పీల్చుకోవడంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆక్సిజన్ మాత్రం తన శ్వాసకు సంబంధించి ఇబ్బంది ఏర్పడకుండా డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఆక్సిజన్ మాత్రం పెట్టారు. అలానే ఐసీయూలో మంచి పర్ఫార్మెన్స్, అంటే మెరుగుపడినటువంటి ఆరోగ్య స్థితి ఉన్న నేపథ్యంలో ఐసీయూల నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. సో 1-2 రోజులు అబ్జర్వేషన్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా అవసరమైతే ట్రీట్మెంట్ ఉండొచ్చు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమాచారం వస్తుంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి గురించి ఈ సంఘటన తెలిసిన వెంటనే దేశ ప్రధాని నుంచి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రముఖులు అందరూ కూడా వేగంగా కోలుకోవాలి చిన్నారి అనేటువంటి ఉద్దేశంతోనే సంఘీభావం తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఫలితం కనిపిస్తుంది. అందరి ప్రార్థనలు ఫలించినటువంటి సంకేతం. ఎందుకంటే జన సైనికులు చాలా చోట్ల ప్రత్యేక పూజలు కూడా చేశారు వేగంగా కోలుకోవాలంటూ. దానికి సంబంధించినటువంటి సంకేతంగానే మనం ఈ ఫోటోని చూడాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఇక ఇండియా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.